లైన్లో ఉన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ సెక్రటరీగా ఉన్న అనుపమ్ రెడ్డి గారు. అనుపమ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. అనుపమ్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒక రకంగా ఇది ఫస్ట్ రియాక్షన్ అని అనుకోవాలి. అక్కడ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే పెద్ద హీరోలు ఈ విధంగా వెళ్ళటం అనేది ఇబ్బందే. రెండోది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హీరో కానీ లేదంటే హీరో కుదరలేదు, దర్శకుడు నిర్మాత మిగతా టీం అయినా కనీసం వాళ్ళకి మీ ఉన్నామని ఒక భరోసా ఇవ్వాల్సింది వెంటనే ఇవ్వకపోవడం పొగరు అనుకుంటారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటే ఒక కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటండి? సరే, ఇప్పుడు ఆయన దాన్ని పొగరంటారో లేకపోతే గోటితో పోయేదాన్ని గొడ్డలు దాన్ని తెచ్చుకుంటారో ఆ మాటలు నేను మాట్లాడను, కానీ అవి కాకుండా ఆయన మాట్లాడేది 100% రైట్ అండి. ఏది ఇమీడియట్ గా స్పందించుంటే ఇంత ఇష్యూ ఇంత పెద్ద ఏది కాదు. సీఎం గారు కూడా అదే చెప్పారు. మనిషి చనిపోయినప్పుడు ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీగా వెళ్ళి మాట్లాడాల్సింది. అది మాట్లాడకపోయేసరికి కొంచెం ఆయన కూడా కొంచెం కోపం వచ్చింది అంతే. అది ఆ ఇష్యూ వరకే. సో ఏంటంటే ఎనీ టైం అండి, ఆయన మన సీఎం గారు కలిసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను కూడా అటెండ్ అయ్యాను. ఆయన క్లియర్ గా అన్నారండి, ఫర్దర్ సరే అయిపోయింది అయిందని మనం తోకూడదు, ఇక నుంచి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఒకవేళ జరిగినా ఇమీడియట్ మీరు స్పందించండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ రైట్ ఉంటే రైట్ చెప్పండి, అది రాంగ్ ఉంటే రాంగ్ చెప్పండి. స్పందించండి. స్పందిస్తే ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఫస్ట్ చేయాల్సింది మీరే. సో మీరు చేయాలి అది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా 100% కరెక్ట్ అండి. ముందు చేయాల్సింది ఇది. ఓకే, మా అందరం మనుషులమే సార్, మా మనుషులం కాబట్టి తప్పులు చేసుకుంటాం. ఇది తప్పు అయింది, కానీ ఇది పెద్ద తప్పు అయింది. అంటే సీఎం రేవంత్ రెడ్డిది ఇందులో తప్పు లేదు, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా అలాగే వ్యవహరిస్తారు అని అన్నారు పవన్ కళ్యాణ్. 100% సార్, ఎవరున్నా గవర్నమెంట్ సార్. ఫస్ట్ గవర్నమెంట్ అనేది అందరు చేసి కోరుకుంటుంది. సినిమా అల్లు అర్జున్, అనుపమ్ రెడ్డి, నటికుమారా, లేకపోతే సతీష్ గారా కాదు. అవును, సీఎం దృష్టిలో అందరు ఒకరే అండి. లా అండ్ ఆర్డర్ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. ప్రాబ్లం అయిందంటే సీఎం హ్యాస్ టు టేక్ అన్ యాక్షన్, ఆయన తీసుకున్నారు. అంటే సినిమా హీరోస్ థియేటర్స్కి వెళ్ళటం వల్ల ఇబ్బందులు వస్తాయి, అంచనాలు ఉన్న సినిమాలకు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకు కానీ ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు, ఈ సమస్య ఎదురవుతుంది, నేను వెళ్ళటం వల్ల ఇబ్బంది వాళ్ళకి అవుతుందన్న ఉద్దేశంతోనే మొదటి 3 సినిమాలకు వెళ్ళను, అక్కడి నుంచి నేను సినిమా థియేటర్లకి ఓపెనింగ్ డేస్కి వెళ్ళను అని ఆయన అన్నారు. ఇక నుంచి ప్రతి హీరో ఇంకా అలాగే ఫాలో అవ్వాలా, అవుతారని మనం భావించాలా? సార్ ఇది కూడా 100% కరెక్ట్ అండి. ఆయన చెప్పింది 100% కరెక్ట్. అది నేను సినిమా హీరోలు రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, కాదని కాదు. కానీ చాలా మంది హీరోలు ఎట్లా వస్తారంటే, మహేష్ బాబు గారు కూడా వస్తారండి, ప్రభాస్ గారు కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా వస్తారు, లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ సినిమా అయిపోయే ముందే బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో ఏంటంటే ఇలా పబ్లిక్ లో వేవ్ చేయడాలు అవి చేయడాలు అవన్నీ ఏమి ఉండవు. సో దానివల్ల ఇంతకుముందు అయినా వచ్చినాయి, వాళ్ళు అలా సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా పోవడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చినాయి, రావనట్లేదు, కానీ ఇంత ఇబ్బందులు రాలేదు. సో ఏంటంటే రాకపోవడమే మంచిది. ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్. ఓకే, ఎందుకంటే సార్ ఇప్పుడు కామన్ మ్యాన్ అండి, కామన్ ప్రేక్షకులు ఉంటారు. ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ అని ఉండరు, ప్యాషనేట్ సినీ గోవర్స్ అని ఉంటారు. వాళ్ళకి సినిమా అంటే ప్రాణం, హీరోతో సంబంధం లేదు, సినిమా ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతాయండి. సో వీళ్ళు రాకపోవడం వల్లనే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే అనుపమ్ రెడ్డి గారు ఎక్కడైతే ఇంకా అధిక ధరలు బెనిఫిట్ షోలకి ఇక కుదరదని సీఎం చాలా కరాఖండిగా చెప్పారు. ఆల్రెడీ పండక్కి సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ వరకు కొంత మాకు అడ్వాంటేజ్ చేయాలని కోరే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు కంపారిటివ్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ అండి, తెలంగాణ కంటే తక్కువ ఉన్నాయి రేట్లు. సో దానికి సమానంగా కోరొచ్చు, తెలంగాణకు సమానంగా ఇవ్వచ్చు. బెనిఫిట్ షోలు, అధిక ధరలు, అదనపు షోలకి అదనపు షోలు కూడా ఇప్పుడు ఏంటంటే 5వ షో అక్కడ ఉంది. 5వ షోలు ఏముందంటే చిన్న సినిమా మాత్రమే వేయాలి అక్కడ ఆంధ్రాలో. తెలంగాణలో 5 షోలు ఏ సినిమాని వేసుకోవచ్చు అని ఉంది. సో 5వ షో తెలంగాణలో ఈ సినిమా వేసుకుంటే అడగొచ్చు వాళ్ళు. ప్లస్ టికెట్ రేట్లు కూడా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆంధ్రలో తక్కువ ఉన్నాయి. సో తెలంగాణతో సమానంగా ఇవన్నీ కోరొచ్చు. ఓకే, అంటే మీ ఫోన్ లైన్ ముగించే ముందు ఇందాక నటికుమార్ గారు ఒకటి ప్రస్తావించారు. ఆల్రెడీ సీఎం కూడా ఇది మీటింగ్లో ప్రస్తావించినట్టుగా మనకి వార్తలు వచ్చాయి.
అంటే కేవలం పేరు మర్చిపోవటం వల్ల అల్లు అర్జున్ ని మేము టార్గెట్ చేశామన్న ప్రచారాన్ని విస్తృతంగా చేసి ప్రభుత్వం మీద నా మీద ప్రచారం చేస్తే ఏ ఒక్కరూ స్పందించలేదు, ఏ ఒక్కరూ ఖండించలేదు. ఇది మరి ఇండస్ట్రీ వైపు నుంచి తప్పు కాదా అని అన్నారని. సార్ ఆయన అట్లా అనలేదు. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ మీరు ఖండించాలి, మీరు స్పందిస్తే ఇవన్నీ రావు, రూమర్స్ అన్ని రావు. సో ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ ఫస్ట్ అట్లా అన్నారు. అంతేగాని నా మీద పొడితే చల్లుతున్నారు, ఇవి చేస్తున్నారు అని కాదు. సతీష్ గారు ఇప్పుడు సీఎం గారు అన్నది ఇప్పుడు ఓన్లీ సినిమా టీమ్ నే కాదండి, మొత్తం సినిమా ఇండస్ట్రీ. అంటే మేము కూడా దాంట్లో భాగమే, మేము కూడా స్పందించాల్సింది, మేము స్పందించలేదు. సో అది మాకు వర్తిస్తుంది, తప్ప మేము చేసాం, అది మాకు కూడా వర్తిస్తుంది. నేను ఏమన్నా మిమ్మల్ని ఒక్కలే కాదు అనుకోండి గారు, అందరినీ అంటున్నాను. ఎవరో స్పందించలేదు, మీరు ఒక్కలేని కాదు, అందరూ స్పందించలేదు అని అర్థం. సో అది మాకు కూడా వర్తిస్తుంది. సీఎం గారు చెప్పింది ఏంటంటే మాకు కూడా వర్తిస్తుంది.